చాలామంది సరదాగా అడుగుతున్నాను ఏమనుకోవద్దు. ఆహ్, చాలామంది వీళ్ళు డాక్టర్స్ ఇయన్నీ రాస్తారు. ఇయన్నీ వేస్ట్ ఈ టెస్ట్‌లన్నీ. మనం ఒక మెడికల్ షాప్‌కెళ్తే ఆడేదో ఇచ్చేస్తే ఇచ్చేస్తారు. అయిపోతది. ఈ అది చాలా టెస్ట్‌లన్నీ అది అనే చాలా కామన్. హ్మ్. ఎక్కడ దాకానో ఎందుకు, మా ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది చేస్తారు అట్లాంటి పనులు. హ్మ్. మా ఇంట్లో అంటే ఇమ్మీడియేట్ ఫ్యామిలీ కాకపోయినా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఓకే. సో, అది ఎందుకంటే ఇండియాలో పర్టిక్యులర్‌గా అది ఎక్కువగా ఎందుకు జరుగుతుంది అనంటే, మనకి రెగ్యులేషన్స్ లేవు. కరెక్ట్. అదే మీరు ఏ ఆస్ట్రేలియాలోనో, ఎవరైనా అమెరికాలోనో గానీ డిస్పెన్స్ చేసేస్తున్నారు. రెగ్యులేషన్స్ పెట్టండి అని మేము చాలా సార్లు చెప్పాం. అది హాని జరుగుతుంది. పర్టిక్యులర్‌లీ యాంటీబయోటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా రావటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అన్‌రెగ్యులేటెడ్ యాంటీబయోటిక్ యూస్. ఓహ్! మొత్తం నేను ఒక 1,00,000 ప్రిస్క్రిప్షన్స్ రాసుంటే, దాంట్లో ప్రాబబ్లీ లెక్క పెట్టొచ్చు. ఎంతమందికి నేను యాంటీబయోటిక్స్ ఇస్తాను అనేది. ఓహ్! డెఫినిట్‌గా ఇండికేషన్ ఉంటే తప్ప. ఓకే. దేర్ షుడ్ బి ప్రోటోకాల్ ఉంది. ఎట్లా అంటే చాలా ఒత్తిడి పెడుతూ ఉంటారు కొంతమంది. యాంటీబయోటిక్ ఇవ్వండి, యాంటీబయోటిక్ రాయండి అని అదే. అవి మిమ్మల్నే అడిగేస్తూ ఉంటారు. అడుగుతారు. నేను ఇవ్వకపోతే సీక్రెట్‌గా వాళ్ళంతట వాళ్ళు వాడేవాళ్ళు కూడా ఉన్నారు. తెలుసు నాకది. చాలా సో, ఒకటే చెప్తూ ఉంటాను ఏంటంటే, పొరపాటున ఎవరైనా స్టార్ట్ చేసినా ప్లీజ్ 5 డే కోర్స్ తీసుకోండి. డోంట్ స్టాప్ ఇన్ బిట్వీన్. ఈ మధ్య జనాలకి నాలెడ్జ్ పెరిగిపోయింది. ఏదన్నా ఒక మెడిసిన్ వస్తే ఇన్ఫర్మేషన్ పెరిగింది. యాహ్! నాలెడ్జ్ కాదు. ఇన్ఫర్మేషన్ సారీ. రెండిటికి తేడా ఉంది. కరెక్ట్. ఆ ఇన్ఫర్మేషన్ పెరిగింది. సారీ. మై మేడ్ అది నా బ్యాడే. అది ఇన్ఫర్మేషన్ పెరగడంతోని ఒక మెడిసిన్ రాగానే ఎవరో ఎందుకు మా శ్రీమతి గారే గూగుల్ మీరేదో చేస్తారు. చెప్పమని చేయొచ్చు. చె- నథింగ్ రాంగ్. నేనే అంటలేదు రాంగా రైట్ అంటలేదు. ఇప్పుడు ఒక భరోసా మీ మీద ఉండాలి కదా. దీన్నంతా చెక్ చేసేసుకున్నాక మళ్ళీ అప్పుడు ఏం చేస్తారనేది నాకు అర్థం కాని ప్రశ్న. ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మినప్పుడు పూర్తిగా నమ్మాలి, హాఫ్గా నమ్మకూడదు అంట నేను. నేను అఫెండ్ అవను. ఎందుకంటే అది ఒక ఫేజ్ ఉండింది. వీళ్ళేంటి అన్ని ఇట్లా అనుమానంతో చూస్తున్నారు గూగుల్ చేసేస్తారు. అనే ఒక ఫేజ్ ఉంది. ఇప్పుడు డాక్టర్స్ కూడా కొంచెం మెచ్యూర్ అయ్యారు దాని నుంచి. ఏంటంటే మరి మీరు తెగ చదివేసి భయపడితేనే కదా మా దగ్గరికి వచ్చేది. అవును. సో చదవమంటాం. ఓకే. ఓకే. అది మీకు అడ్వాంటేజ్. ఐ మీన్ ఇన్ వన్ వే. కొన్నిసార్లు నేను వాట్ ఐ సే ఈస్ చదవటం తప్పు కాదు, కానీ జస్ట్ చదివి ఇన్ఫర్మేషన్, మీరు విజ్డమ్ నాలెడ్జ్ అనుకోకూడదు. ఆ మూడింటికి తేడా ఉంది. చదవటం ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఈస్ దాని డెప్త్లో దాని డైమెన్షన్స్ అన్ని తెలుసుకోవటం నాలెడ్జ్. అది ఎలా అప్లై చేయాలి, అప్లై చేసి కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత వచ్చేది విజ్డమ్. కరెక్ట్. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు విజ్డమ్. చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడున్న ఈ సిస్టమ్ అంటే వైరస్ బాగా ఎక్కువ ఉన్నాయి మేడం. ఎవరిని కదిలిచ్చినా సరే వాళ్ళు కంపల్సరీ జ్వరమో, ఫ్లూనో, దగ్గు ఏదో ఉంటుంది. ఇది ఈ ఫేస్ ఎంతకాలం ఉంటుంది? యూజువల్గా వింటర్స్ రాగానే వైరస్లన్నీ చక్కగా డాన్స్లు వేయటం మొదలు పెడతాయి. సో ఐ విల్ టెల్ యూ అబౌట్ 3 వైరసెస్ ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక 4 వైరస్లు ఉన్నాయి. 4 గురించి చెప్తాను. ఎన్నాళ్ళు ఉంటుంది అని అంటే దట్ ఈస్ డిఫికల్ట్ టు సే. ఈచ్ ఇయర్ డిఫరెంట్గా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు రైట్ నౌ డెత్స్ అవుతున్నాయి. చండీపూర్ వైరస్ అది ఎలా ప్రెజెంట్ అవుతుంది అంటే జ్వరము, వాంతులు, కడుపులో నొప్పి, లూజ్ మోషన్స్ అండ్ ఫిట్స్ వచ్చి కోమటోస్ అయ్యి విత్ ఇన్ 48 to 72 hours డెత్ అవుతుంది. 50 to 70% మనుషులకి ఇన్స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అట్లీస్ట్ 30 to 40% డెత్స్ అయ్యే అవకాశం ఉంది. ఎర్లీగా హాస్పిటల్కి వెళ్ళటం, సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోవటం. దీనికి స్పెసిఫిక్ మెడిసిన్ అనేది లేదు. దీన్ని ఆపగలిగే వ్యాక్సిన్ ఇప్పటి వరకు లేదు. శాండ్ ఫ్లైస్ ఎక్కువగా బ్రీడ్ అవ్వకుండా చూసుకోవటం ఒకటి అని అంటే నీట్ ప్లాస్టరింగ్ అండ్ చెత్త చెదరం ఇంట్లో జమ లేకుండా చూసుకోవాలి, అదొకటి. అండ్ సిమ్టమ్స్ ఏమొచ్చినా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయటం. ప్రస్తుతానికి ఓన్లీ గుజరాత్ అండ్ రాజస్థాన్. ఇక్కడ జరిగితే గాడ్ ఫార్బిడ్ మనం వీఆర్ రెడీ టు హ్యాండిల్ ఇట్. సో అది చండీపూర్ వైరస్ గురించి. డెత్ రేట్ ఈస్ హై, 22 అయ్యారు. హోప్ఫుల్లీ ఇట్ విల్ స్టాప్ దేర్. అండ్ ఇంకొకటి ఇక్కడ ఎక్కువగా ఇప్పుడు రైట్ నౌ ఎక్కువగా ఉన్నాయి అన్ని చోట్ల ఇండియాలో డెంగ్యూ అండ్ ఫ్లూ, ఇవి ఎక్కువగా ఉన్నాయి. నోరా వైరస్ అని ఉంది.
సో యా కానీ డెంగ్యూకి సంబంధించి నాకు వినగానే నా కళ్ళ ముందు జరిగినవి కొన్ని ఉంటాయి మేడం. అప్పుడు ప్లేట్లెట్లు పడిపోయి మొత్తం పెదాలన్నీ రెడ్డిష్గా అయిపోయి విపరీతమైన జ్వరం, టెంపరేచర్స్ వచ్చేసి చచ్చిపోయేవాళ్ళు మనుషులు. Yeah, I've seen one child. This was like in years back when my child had, I think that was 20 years ago. I still remember that child face గుర్తుంది నాకు. చప్పి చైల్డ్ గ్రాండ్ పేరెంట్స్ని విజిట్ చేయడానికి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చాడు. ఓకే. అండ్ ఇట్లా లోపలికి వచ్చాడు. అప్పటికి ఇంకా నేను జస్ట్ ఐ ఫినిష్డ్ మై ఎండి అంతే. ఐ వాజ్ నాట్ ఈవెన్ ఏ కన్సల్టెంట్. సో ఆ టైంలో వస్తే నేను ఐ వాజ్ రైటింగ్ నోట్స్, ఐ వాజ్ రిజిస్టర్. సో చూసాను, ఎర్రగా ఉన్నాడు, చాలా ఫేర్ చైల్డ్, ఫేర్ కాంప్లెక్షన్ చైల్డ్, ఇట్లా టొమాటో లాగా ఉన్నాడు. బా. అండ్ లోపలికి తీసుకొచ్చారు వాళ్ళ గ్రాండ్ మదర్, చెప్పారు ఇట్లా జ్వరం వచ్చింది అని చెప్పి. జ్వరం వచ్చింది, అప్పుడు డెంగ్యూ ప్రాబబ్లీ కేసెస్ చూస్తూ ఉన్నాం. ఆయన చూడగానే అది హిమరేజిక్ అండ్ షాక్ లైక్ సిండ్రోమ్ అని తెలిసి అబ్బాయిని ఇమ్మీడియట్ అడ్మిట్ చేయాలి, వచ్చి రాగానే 2 minutesలో అడ్మిట్ చేయాలి, ఇమీడియట్గా పైకి తీసుకెళ్ళి బ్లడ్ ప్రెషర్స్ చెక్ చేయమన్నారు. తీసుకువెళ్ళి మేబీ మినిట్స్ అవ్వచ్చు, మినిట్స్ కూడా అవ్వలేదు మేబీ, అంత క్విక్గా పైకి తీసుకెళ్ళి 2 వైపులా 2 లైన్స్ పెట్టేసేయమని చెప్పి సీనియర్ డాక్టరు, ఎందుకంటే మనకి ఇమీడియట్గా విల్ గో ఇన్ టు షాక్ అని. మేము ఇంకా లైన్స్ ట్రై చేస్తారు, కొలాప్స్ అయిపోయి ఉన్నాయి, ట్రై చేస్తున్నాము. రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్, ద చైల్డ్ డైడ్. హీఈస్ లైక్ ఎ 12-year-old. సో షాక్ సిండ్రోమ్. హీ జస్ట్ కేమ్ అండ్ సాట్ దేర్ అండ్ హీ కొలాప్స్డ్. ఇప్పుడు అలాంటివి జరగట్లా, ఎందుకంటే వీ నో సో మెనీ థింగ్స్ అబౌట్ డెంగ్యూ, సో మెనీ థింగ్స్. అదే ఇప్పుడు లేదంటున్నారు. నాకు అదే మొన్న డెంగ్యూ ఉంది కూడా. నేను డెంగ్యూ వైరస్ ఇవాళ కూడా చాలా మందిని డయాగ్నోస్ చేసాం, పాజిటివ్ వచ్చారు. బట్ ఆ టైం లైన్ అర్థమైంది, ఈ రోజు ఇది జరుగుతుంది, ఆ రోజు అది జరుగుతుంది, ఈ సిమ్టమ్ ఉంటే ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలి, ఆ సిమ్టమ్ ఉంటే అవేర్నెస్ పెంచాం. అండ్ ప్రతి రోజుకి ట్రీట్మెంట్ ఎలా ఆల్టర్ చేస్తే మ్యాక్సిమం వాళ్ళని ట్రీట్ చేయగలుగుతామో తెలుసు. ఇన్ఫ్యాక్ట్ చండీపూర్ వైరస్ గురించి ఒకటి చెప్పాలి. కోవిడ్ వైరస్ లంగ్స్లో ఏమైతే చేసిందో సైటోకైన్ స్టార్మ్ అంటాం, అది చండీపూర్ వైరస్ బ్రెయిన్లో చేస్తుంది సైటోకైన్ స్టార్మ్. సో అట్లాంటి ఇట్లా ఉధృతంగా వచ్చే జబ్బులు యూజువల్గా మన బాడీస్ ఇమ్యూన్ సిస్టమే మనని ముప్పతిప్పలు పెడుతుంది. సో దట్ ఈస్ వాట్. అసలు డెంగ్యూ అనేది వచ్చినప్పుడు టెస్టులకు వెళ్ళాలి. ఆ టెస్టులు కూడా ముందు 3 రోజులు ఫీవర్ రావాలి, తర్వాత అట్లేం లేదు, ఆల్మోస్ట్ 48 hours-లోనే పాజిటివ్ వస్తుంది. అండ్ సస్పిషన్ ఉన్నప్పుడు అక్యూట్గా ఎమర్జెన్సీ షాక్లోకి వెళ్ళటం, బ్లీడ్ అవటం, ఇట్లాంటివన్నీ యూజువల్గా షాక్ లైక్ స్టేట్స్ ఆర్ బ్లీడింగ్ ఆర్ ఇంకోటి కూడా ఫస్ట్ 48 hours-లో వెరీ రేర్ టు హ్యాపెన్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన చైల్డ్ డైట్ కూడా దట్ వాస్ కపుల్ ఆఫ్ డేస్ లేటర్. వాళ్ళు లేట్గా వచ్చారు, చూసుకోలేదు, రాలేదు, మామూలు ఫీవర్ అని ట్రీట్ చేసుకున్నారు.